హలో ఎవ్రీవన్, నేను మీ రమ్య. ఇవాళ మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు రెసిపీ చూద్దాం. ఇది పీసీఓడికి, ప్రెగ్నెన్సీకి రెండిటికి మంచి హెల్తీ స్వీట్ రెసిపీ. నార్మల్గా స్వీట్స్ అంటే షుగర్ అండ్ మైదా ఉంటాయి, అవి హార్మోన్స్కి డిస్టర్బ్ చేస్తాయి. బట్ ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డులో న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది, రిఫైన్ షుగర్, మనం బెల్లం కూడా ఏం యూజ్. ఇప్పుడు మనం ప్రిపరేషన్ ప్రాసెస్ చూద్దాం అండ్ వాటి బెనిఫిట్స్ కూడా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ది రమ్యవే. ఇవాళ మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ప్రిపరేషన్ చూద్దాం విత్ మెజర్మెంట్స్. సింపుల్, ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం అవసరం లేదు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ తోటి వేసుకుందాం. బాదం 250 grams, కాజు 250 grams, వాల్నట్స్ 250 grams. మీకు నచ్చితే మకానా కూడా వేసుకోవచ్చు. నేను లాస్ట్ టైం వేసుకున్నా కానీ ఇప్పుడు స్టోర్లో లేవంట, అయిపోయినాయంట, సో తెచ్చుకోలే. పంప్కిన్ సీడ్స్ ఇవి 50 grams సరిపోతాయి. సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా 50 grams. పిస్తా ఇవి కూడా 50 grams సరిపోతాయి, ఎందుకంటే మళ్ళీ స్వీట్ ఎక్కువ అయిపోతుంది ఎక్కువ వేస్తే. చాలు 50 grams. డేట్స్ ఇవన్నీ 250 grams కాబట్టి డేట్స్ మాత్రం 500 grams, ఎందుకంటే లడ్డూలు రావు, లడ్డూలు చుట్టనికి రావు తక్కువ డేట్స్ వేస్తే. ఖర్జూర 500 grams వేసుకోవాలి, అంటే అర్ధ కిలో. ఇవన్నీ పావు కిలో వేసుకుంటే ఇవి అర్ధ కిలో వేసుకోవాలి, ఎందుకంటే లడ్డూలు చుట్టనికి రావు, తక్కువ వేస్తే టేస్ట్ కూడా రాదు. నెయ్యి 100 ml నెయ్యి, ఇంత ఏం పట్టదు కానీ కొంచెం మిగులుతుంది. మనం ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ తోటి చేసుకుంటే ఖచ్చితంగా 1 month వస్తాయి. ఒక 3-4 members అయితే ఖచ్చితంగా రోజు ఒకటి 1 month తినొచ్చు. మేము ఇది 1 monthకి ఒకసారి చేసుకుంటాం. ఇంతే, పావు కిలో తెచ్చుకొని చేసుకుంటాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గంజి పెట్టుకొని అది వేడైనాక కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కొంచెం ఒక 5-6 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో ఒక్కొక్కటిగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి వేయించుకోవాలి. ఫస్ట్ మనం క్యాష్యూస్ వేయించుకుందాం. ఇవి హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి ఇందులో. వేసినాక ఇట్లా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కిందికున్నవి మాడిపోతాయి. అంత మనం మాడగొట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసి తీసేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, తీసేసుకోవాలి. ఇప్పుడు వాల్నట్స్ వేసుకోవాలి. ఇవి మెయిన్గా అయితే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి బాగా యూజ్ అవుతాయి అండ్ మన హెయిర్ గ్రోత్కి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఈ వల్ల మనకు స్ట్రెంత్ వస్తుంది. పీసీఓడి ఉన్న వాళ్ళకైతే బాగా హెల్ప్ చేస్తుంది. ఎట్లా అంటే మెయిన్ థింగ్ ఫస్ట్ మనకి క్రేవింగ్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఇన్సులిన్ లెవెల్స్ని కూడా స్టేబుల్గా ఉంచుతుంది. అండ్ ఇంకొకటి వెయిట్ లాస్లో కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తుంది, బేబీ డెవలప్మెంట్కి హెల్ప్ అవుతుంది. ప్రెగ్నెన్సీలో ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయి కదా, అవి కూడా రిడ్యూస్ అవుతాయి బాగా. హెల్దీ అని ఎక్కువ తినొద్దు, డైలీ 1 or 2 అంతే. 1 చాలు, 2 కూడా అవసరం లేదు. ఈ ఆల్మండ్స్ మనకి హార్మోన్స్ బ్యాలెన్స్ ఉంచుతాయి. ఇది చేసి పెట్టుకొని డైలీ ఒకటి తింటే సరిపోతుంది. ఇంకా మనకు స్వీట్ మీదకి అయితే మైండే పోదు అసలు. ఇవన్నీ సపరేట్గానే వేసుకోవాలి, ఎందుకంటే ఇవి తొందరగా గ్రైండ్ అయిపోతాయి. ఇవైతే అస్సలే గ్రైండ్ కావు. ఇవేమో పిండి అయిపోతాయి, ఇవేమో పలుకు ఉంటాయి. అందుకే సపరేట్ గ్రైండ్ చేసుకోవాలి.
ఇవి పంప్కిన్ సీడ్స్. ఇవి కొంచెం ఫైన్గా చేసుకోవాలి, ఎందుకంటే పంటికి తగిలితే అంతగానం మంచిగా అనిపించదు. వాల్నట్స్, మంచిగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు చేతితోటే కలుపుకోవాలి. మనకు కూడా అందరూ తెలుస్తుంది ఎంత ఖర్జూర పడుతుందో. ఈ ఖర్జూరాలు అయితే మనం ఎనర్జీ కోసం వేసుకుంటాం అండ్ స్వీట్నెస్ కోసం కూడా. ఇవి మళ్ళీ సపరేట్గా నెయ్యిలో వేయించాల్సిన అవసరం ఏం లేదు, అట్లా మంచిగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే అవి మంచిగా స్వీట్ ఉంటాయి, అవి వేయించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మిక్సీ పట్టేసుకొని అందులో మొత్తం మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో ఇది కలిపేసుకోవాలి. కదా తర్వాత మనం చేసుకుంటే ఈజీగానే లడ్డూలు అయిపోతాయి. ఖర్జూర క్వాంటిటీ మంచిగా పడ్డదనుకో ఈజీగా లడ్డూలు అయిపోతాయి, లేకపోతే అంత ఇచ్చిపోతాయి. పావు కిలో చేసుకునే అయితే ఆల్మోస్ట్ మనకు ఒక 50 లడ్డూస్ దాకా వచ్చినాయి. చిన్నగానే కట్టుకుంటాం మేము, పెద్దగా చేసుకోము, సరిపోతాయి చిన్నగా అయినా కూడా. కాస్ట్ అరౌండ్ ఒక 1000 అయినాయి, పర్లేదు. 1000 అయినా కూడా 1 మంత్ వస్తున్నాయి కదా, అండ్ హెల్తీ కూడా. తప్పకుండా చేసుకోండి మీరు కూడా. మేము నిన్న ట్రై చేసినాం, టేస్ట్ సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఎట్లా వచ్చినాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇట్లాంటి టిప్స్ రెసిపీస్ ఇంకా మీకు చాలా చెప్తాను.